హెడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి. సో పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు మీరు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెడితే మీకు బీఎడ్ లో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ప్రతి మెథడాలజీకి ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ సీట్స్ ఉంటాయండి. సో ఇక్కడ మెయిన్ గా మనకు మెథడాలజీ వైజ్ కాంపిటీషన్ ఉంటుంది అండ్ మన క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటుంది. సో ప్రతి దానికి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అని డీటెయిల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే 2025 లో హెడ్సెట్ లో మీరు కౌన్సిలింగ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని అప్రూవ్ అయిన తర్వాతనే మీకు వెబ్ ఆప్షన్స్ కి ఎలిజిబుల్ ఇస్తారు. సో ఏమన్నా రిజెక్ట్ అవ్వడం కావచ్చు, ఏమన్నా ఇష్యూస్ ఉన్నా మీకైతే వెబ్ ఆప్షన్స్ కి అయితే ఎలిజిబుల్ అవ్వరు. సో 31 లాస్ట్ డేట్. సో అంతలో మీరు ఫాస్ట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మనకి ఎలిజిబుల్ లిస్ట్ వచ్చిన తర్వాత యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ అంటేనే మీరు ఎలిజిబుల్ అయినట్టు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ 4th and 5th ఆగస్ట్ రోజు 2 days ఛాన్స్ ఇచ్చారు మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం. సో వెబ్ ఆప్షన్స్ అంటే ఏం లేదు, మీకు నచ్చిన కాలేజెస్ మీరు ఏవైతే ఎలిజిబుల్ మెథడ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన మెయిన్ మెథడాలజీస్ కాలేజెస్ మెథడ్స్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో అదే మనకు వెబ్ ఆప్షన్స్. సో ఫస్ట్ మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేశారు కదా, సో హెడ్సెట్ వాళ్ళే మీరు ఎలిజిబుల్ ఫర్ మ్యాథ్స్, ఎలిజిబుల్ ఫర్ ఫిజికల్ సైన్స్, ఎలిజిబుల్ ఫర్ బయాలజికల్ సైన్స్, ఎలిజిబుల్ ఫర్ ఫిజికల్ సైన్స్, ఎలిజిబుల్ ఫర్ సోషల్. సో వాళ్ళు ఇచ్చిన మెథడాలజీస్ ఉంటాయి కదా, సో మీరు ఎన్ని మెథడ్స్ కి ఎలిజిబుల్ వాళ్ళే ఇస్తారు. సో అవి వచ్చేసి మనకు మెయిన్ మెథడ్స్. సో దానికి సంబంధించిన కాలేజెస్ అన్ని మనం పెట్టుకోవచ్చు. సో ఇది ఫస్ట్ పాయింట్. సో మీరు దేనికి ఎలిజిబుల్ వాళ్ళే చెప్తారు కాబట్టి వాటికి మాత్రం మీరు ఎలిజిబుల్ ఉంటారు. సో మిగతా వాటికి నాట్ ఎలిజిబుల్. సో మీరు సెకండ్ మెథడాలజీ లాంగ్వేజెస్ తీసుకోవచ్చు, కానీ కౌన్సిలింగ్ వచ్చేసి ఫస్ట్ మెథడ్కే అంటే ఒక్క సబ్జెక్ట్ కి మాత్రమే మీకు సీట్ అలాట్మెంట్ అవుతుంది. సెకండ్ మెథడ్ వచ్చేసి మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత తీసుకుంటారు. సో ఫస్ట్ హెడ్సెట్ వాళ్ళే చెప్తారు మీకు మెథడ్ ఏ మెథడ్ వచ్చిందో అది ఒక పేపర్ మీద రాసుకొని పెట్టుకోండి. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి కాలేజెస్ మీకు ఎక్కడెక్కడ ఉన్నాయి. సో కొంతమంది ఒకటే డిస్ట్రిక్ట్ లో వేద్దాం అనుకుంటున్నారు. అంటే కొంతమంది ఎట్లుంటారు, వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు, లేదంటే చిల్డ్రన్స్ ఉన్న ఉమెన్స్ కావచ్చు, కొంతమంది ఏవో ప్రైవేట్ జాబ్ చేసే మేల్ క్యాండిడేట్స్ కావచ్చు. సో వాళ్ళు మాకున్న డిస్ట్రిక్ట్ లో కాలేజెస్ చేద్దాం అనుకుంటారు. కొంతమంది నియర్ బై డిస్ట్రిక్ట్స్ ఒక 4 to 5 వచ్చినా సరిపోతుంది అంటారు. కొంతమంది ఎక్కడన్నా వచ్చినా పర్లేదు నాకు బీఎడ్ సీట్ అయితే కావాలనుకుంటారు. సో ఫస్ట్ మీ ప్రియారిటీ ఆర్డర్ ఏది, సో మీ జిల్లానా లేదంటే ఒక 4-5 జిల్లాల అవి మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే కాలేజ్ నేము, ఆ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్ లో ఉందో అవన్నీ మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. సో వెబ్ ఆప్షన్స్ లో మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తే డిస్ట్రిక్ట్స్ లో ఉన్న అన్ని కాలేజ్ డిస్ప్లే అవుతాయి. సో అప్పుడు మీకు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. సో వాటి కోసం మనం అన్ని వీడియోస్ చేసాం. తెలంగాణలో ఉన్న అన్ని బీఎడ్ కాలేజెస్ వీడియోస్ చేశాను అండ్ వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఇంకా ఎవరికైతే పీడిఎఫ్ కావాలో జస్ట్ టెలిగ్రామ్ లో జాయిన్ అయిన తర్వాత మీకు బీఎడ్ కి సంబంధించిన అన్ని యూనివర్సిటీ అండర్ లో ఉన్న బీఎడ్ కాలేజ్ అన్ని పీడిఎఫ్స్ ఉన్నాయి, అవి డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఈ కాలేజ్కి నేను వెళ్తా అనుకుంటా. సో ప్రతి కాలేజీలో సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఆ కాలేజీలో ఎంత ఫీ స్ట్రక్చర్ ఉంది, సో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అందులో మీరు చెక్ చేసుకొని ప్రిపేర్ అయితే చేసుకోండి. సో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. నేను ఈ 10 కాలేజీలో వస్తే వెళ్తా అనుకుంటా, లేదంటే ఒక 20 కాలేజీలు. సో అట్లా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. థర్డ్ వచ్చేసి కౌన్సిలింగ్ వచ్చేసి మెయిన్ మెథడ్కే. సో మీరు కొంతమంది 2 మెథడ్స్కి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు ఉంటారు. అంటే కొంతమంది ఎట్లుంటారు, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓన్లీ సోషల్, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ మ్యాథ్స్ అండ్ సోషల్. సో ఇట్లా రకరకాల స్టూడెంట్స్ ఉంటారు. సో మీరు దేనికి ఎలిజిబుల్ అవి చూసుకోండి. సో ఇప్పుడు కౌన్సిలింగ్ వచ్చేసి మీరు మెథడ్ 1 మెథడ్ 2 ఉంటుంది కదా. సపోజ్ మెయిన్ మెథడ్స్ పెట్టుకుందాం అనుకుంటే మీరు కౌన్సిలింగ్ లో వచ్చేసి ఎగ్జాంపుల్ ఒక ఎంపీసీ స్టూడెంట్ ఉన్నారు. సో మీరు మ్యాథ్స్ వచ్చినా పర్లేదు, నాకు ఫిజికల్ సైన్స్ వచ్చినా పర్లేదు అనుకుంటే మీరు మ్యాథ్స్ కి సంబంధించిన కాలేజెస్ కూడా పెట్టాలి. ఫిజికల్ సైన్స్ సపోజ్ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. సో ఉస్మానియా యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీ మ్యాథ్స్ మెథడాలజీ, ఉస్మానియా యూనివర్సిటీ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ. సో అట్లా ఒకే కాలేజ్ లో మీరు 2 మెథడాలజీస్ పెట్టవచ్చు. కొంతమంది బీజెడ్సీ స్టూడెంట్స్ ఉంటారు. ఉస్మానియా యూనివర్సిటీ బయాలజికల్ సైన్స్, ఉస్మానియా యూనివర్సిటీ ఫిజికల్ సైన్స్. సో ఇలా పెట్టుకోవచ్చు. కొంతమంది సోషల్ ఉంటారు, వాళ్ళకి ఒకటే ఎలిజిబుల్ ఉంటుంది కొంతమంది. సో వాళ్ళు ఏం చేయాలి, ఓన్లీ సోషల్ మాత్రమే పెట్టుకోవాలి. సపోజ్ సోషల్ తో పాటు కొంతమందికి మ్యాథ్స్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది, వాళ్ళకి ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటాయి. సో ఉస్మానియా యూనివర్సిటీ సోషల్, ఉస్మానియా యూనివర్సిటీ మ్యాథ్స్. సో మీరు 2 మెథడ్స్కి ఎలిజిబుల్ ఉంటే 2 కూడా పెట్టుకోవచ్చు. సో అట్లా కూడా పెట్టుకోవచ్చు. కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు నేను ఎంపీసీ స్టూడెంట్, నాకు ఫిజికల్ సైన్స్ ఇంట్రెస్ట్ లేదు, నాకు ఓన్లీ మ్యాథ్స్ కావాలి, నేను సెకండ్ మెథడాలజీ ఇంగ్లీష్ కానీ తెలుగు తీసుకుంటా, సో ఇప్పుడు నేను ఫిజికల్ సైన్స్ పెట్టొచ్చు అంటే అవసరం లేదు, మీ ఇష్టం అది. సో నాకు మ్యాథ్సే కావాలి, సపోజ్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ పెట్టి ఫిజికల్ సైన్స్ వచ్చింది అనుకోండి, ఫిజికల్ సైన్స్ తీసుకోవాలి. మళ్ళీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మ్యాథ్స్ అన్న తీసుకోవచ్చు, తెలుగు ఇంగ్లీష్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఫస్ట్ కౌన్సిలింగ్ లో మీకు మెయిన్ మెథడ్ లో ఏది వచ్చినా పర్లేదు అనుకుంటే 2 పెట్టుకోవచ్చు. నాకు ఫిజికల్ సైన్స్ వద్దు, నాకు మ్యాథ్స్ వద్దు అనుకుంటే మీకు ఏ మెథడ్ కావాలో అవి మాత్రం పెట్టుకోండి.
నాకు రెండిట్లో ఏది వచ్చినా పర్లేదు అనుకుంటే 2 మెథడాలజీ కూడా పెట్టుకోవాలి. సో కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. సో ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి, మీకు నచ్చినవన్నీ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు 2 పెట్టేటోళ్ళు ఉంటారు, ఓన్లీ 1 మెథడాలజీ పెట్టేటోళ్ళు ఉంటారు. సో కౌన్సిలింగ్లో వచ్చేసి ఒకటే మెథడ్ వస్తుంది మీకు. సపోజ్ ఒక క్యాండిడేట్ ఉన్నారు, మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ పెట్టారు, లేదంటే బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్. సో ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ వచ్చేసి సపోజ్ మ్యాథ్స్ ఉస్మానియా యూనివర్సిటీ, లేదంటే మ్యాథ్స్ పలానా ప్రైవేట్ కాలేజీలో వచ్చిందని వస్తుంది. సపోజ్ మ్యాథ్స్ వచ్చింది, కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఫిజికల్ సైన్స్ అనేది తీసుకోవచ్చు, తెలుగు అనేది తీసుకోవచ్చు, ఇంగ్లీష్ అనేది తీసుకోవచ్చు. సపోజ్ ఒక క్యాండిడేట్కి బయాలజికల్ సైన్స్ వచ్చింది, కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు, తెలుగు తీసుకోవచ్చు, ఇంగ్లీష్, హిందీ. సో మీకు నచ్చినవి తీసుకోవచ్చు. అండ్ ఎలిజిబుల్ అయ్యేటి మాత్రమే ఇస్తారు, అవి మాత్రం మీరు తీసుకోవాలి. సో కౌన్సిలింగ్లో ఒకటి వస్తుంది. సో మీరు ఇట్లా 2 మెథడాలజీస్ ఎక్కువ పెట్టడం వల్ల మీరు ఎక్కువ సీట్స్కి అయితే ఎలిజిబుల్ ఉంటారు. సో అది ఎట్లనో కూడా చెప్తాను. సో ఇప్పుడు సీట్స్ ఎట్లుంటాయి, ప్రతి మెథడాలజీకి ఎన్ని సీట్స్ ఉంటాయి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఎగ్జాంపుల్ ఒక బీఎడ్ కాలేజ్లో ఎక్కువ కాలేజెస్లో 100 సీట్స్ ఉంటాయి, కొన్ని కాలేజీలో 50 సీట్స్ ఉంటాయి, కొన్ని కాలేజీలో 150 సీట్స్ ఉంటాయి. సో అప్రాక్సిమేట్లీ ఎక్కువ కాలేజ్లో 100 సీట్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది. సో ప్రతి 100 సీట్స్లో వాళ్ళు మెథడాలజీ వైజ్గా డివైడ్ చేస్తారు. సో అప్రాక్సిమేట్లీ ఇంతే ఉంటుంది డివిజన్. సపోజ్ ఎగ్జాంపుల్గా ఉస్మానియా యూనివర్సిటీ చెప్తాను, మిగతా కాలేజీలో కూడా సేమ్ ఆల్మోస్ట్ అన్నిట్లో ఇట్లనే ఉంటుంది. సో ఒక రిఫరెన్స్గా చెప్తాను, మిగతా అన్ని అట్లనే ఉంటాయి. సపోజ్ ఉస్మానియా యూనివర్సిటీలో 100 సీట్స్ ఉన్నాయి. సో మ్యాథ్స్ మెథడాలజీకి 25% ఆఫ్ సీట్స్ మ్యాథ్స్ వాళ్ళకి ఇస్తారు. మ్యాథ్స్ 25% అంటే ఎంత, 25 సీట్స్ వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్, సో ఫిజికల్ సైన్స్కి ఒక 15% ఆఫ్ సీట్స్ ఇస్తారు, అంటే 15 సీట్స్. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్కి 25% అంటే 25 సీట్స్. అండ్ సోషల్కి వచ్చేసి 35%. సో ఇలా ప్రతి కాలేజీలో ఈ డిస్ట్రిబ్యూషన్గా ఫిక్స్డ్ అమౌంట్ ఉంటాయి. సో +-2% కింద మీద అయితే, కానీ ఈ పర్సంటేజ్ ప్రకారంగానే వాళ్ళు డివైడ్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో 100 ఉన్నాయి, ఒక్కొక్కసారి 25 కాకుండా 28, 30, లేదంటే 31, 27 అట్లా కూడా ఇస్తారు. ఎగ్జాక్ట్లీ ఈ విధంగా ఇస్తారని మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను, అంటే అప్రాక్సిమేట్ ఫిగర్గా ఈ విధంగా చెప్తున్నాను. సో ఇప్పుడు మనకు బీఎడ్ సీట్ వచ్చేసి 18,000 సీట్స్ ఉన్నాయి. సో ఈ 18,000 సీట్లో మ్యాథ్స్కి 25% అంటే 4,500 సీట్స్ ఉన్నాయి ఓవరాల్ తెలంగాణలో. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ వచ్చేసి 2,700 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ వచ్చేసి 4,500, సోషల్ వచ్చేసి 6,300. సో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్స్ ఉండవు. సో ప్రతి మెథడాలజీకి ఈక్వల్ ఉండాలి కదా అని మీకు డౌట్ రావచ్చు. ప్రతి మెథడాలజీకి సేమ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉండవు. సో వాళ్ళ యొక్క మెథడాలజీ అంటే సబ్జెక్ట్ బట్టి వాళ్ళకు సీట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనకు సోషల్కి ఎక్కువ ఉంటాయి 35%, ఎందుకంటే వాళ్ళు ఇతర మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ తీసుకోలేరు. సపోజ్ మీకు వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటే తీసుకోవచ్చు. సో మీరు సెకండ్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, అట్లా తీసుకోవచ్చు. సో ఓవరాల్ 18,000లో ఇట్లా సీట్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మెథడ్ 1గా మ్యాథ్స్ తీసుకుందాం అనుకుంటే మ్యాథ్స్కి ఎన్ని ఉన్నాయి, 4,500 సీట్స్ ఉన్నాయి. సో వాటికి మాత్రమే మీరు ఎలిజిబుల్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సపోజ్ మీరు మ్యాథ్స్కి ఎలిజిబుల్, ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అనుకోండి. సో మ్యాథ్స్ పెట్టుకోండి, ఫిజికల్ సైన్స్ పెట్టుకోండి. సో మ్యాథ్స్కి 4,500 ప్లస్ ఫిజికల్ సైన్స్ 15% అంటే ఈ 2,700, ఈ 4,000, ఈ 2,000, ఒక 7,000 సీట్లకు మీరు ఎలిజిబుల్, మిగతా సీట్స్కి నాట్ ఎలిజిబుల్. సో ఇట్లా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో మీరు మెథడ్ మీకు కౌన్సిలింగ్ అవ్వగానే మీకు వెరిఫై సక్సెస్ అయిన తర్వాత యూఆర్ ఎలిజిబుల్ ఫర్ మ్యాథ్స్, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫిజికల్ సైన్స్. సో మీరు వెయిట్కి ఎలిజిబుల్, దానికి సంబంధించిన సీట్స్ ఎన్ని ఉన్నాయి. మ్యాథ్స్ అయితే 4,500 సీట్స్ ఉంటాయి, ఫిజికల్ సైన్స్ అయితే 2,700 సీట్స్ ఉంటాయి, బయో సైన్స్కి 4,500, సోషల్కి 6,300. సో ఓన్లీ మ్యాథ్స్ పెట్టుకున్నారు అనుకోండి 4,500 ఉంటాయి. ఫిజికల్ సైన్స్ కూడా వెబ్ ఆప్షన్లో పెడితే మీరు ఎక్కువ సీట్స్ వస్తాయి 6,000. అదే బీజెడ్సీ వాళ్ళు ఉన్నారు అనుకోండి, మీరు బయాలజికల్ సైన్స్ పెట్టుకోండి, ఫిజికల్ సైన్స్ కూడా పెట్టుకోవచ్చు. సో మీకు ఒక 6,000 సీట్స్ ఉంటాయి. సోషల్ వాళ్ళు ఎట్లా సోషల్ ఉంటుంది కాబట్టి 6,300. సో మీకు నచ్చిన మెయిన్ మెథడ్ మీరు పెట్టుకోవచ్చు. సపోజ్ మీకు ఆ మెథడాలజీ ఇంట్రెస్ట్ లేదు, అందులో చెయ్యాను అనుకుంటే పెట్టకండి. సపోజ్ నాకు పెద్ద ర్యాంక్ వచ్చిన ఏదొచ్చినా చేస్తా అనుకుంటే మీరు ఆ 2 మెథడ్స్ కూడా మెయిన్ మెథడ్స్ పెట్టుకోవచ్చు. సో ఇలా మనకు సీట్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు కాంపిటీషన్ చూద్దాం. కాంపిటీషన్ ఎట్లుంటుంది, అసలు సీట్ అలాట్మెంట్ ఎట్లా ఇస్తారంటే, ఫస్ట్ మెయిన్ మెథడ్ వచ్చేసి మెథడాలజీ వైజ్ కాంపిటీషన్ ఉంటుంది. సో ఎంట్రాన్స్ ఎగ్జామ్ అందరు రాస్తారు, కానీ ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళే కాంపిటీషన్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్. సో ఈ సోషల్ వాళ్ళకు మ్యాథ్స్ వాళ్ళకి సంబంధం ఉండదు, ఎవరికి సంబంధం ఉండదు. మీ యొక్క డిగ్రీ క్యాండిడేట్ సేమ్ డిగ్రీ, ఇప్పుడు బీటెక్ వాళ్ళు ఉన్నారు, బీటెక్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్, వాళ్ళందరూ ఒక కేటగిరీ కింద వస్తారు. బీఏ ఉన్నారు, బీఏ సోషల్కి ఎలిజిబుల్ ఉంటారు. సో అలాంటి వాళ్ళు సోషల్ మెథడాలజీ ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఒక కేటగిరీ,
వాళ్ళు కాంపిటీషన్ వస్తారు. సో ఇక్కడ మెథడాలజీ వైజ్ కాంపిటీషన్ మాత్రమే ఉంటుంది, ఓవరాల్ కాంపిటీషన్ కాదు. సో ఇక్కడ ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఇది. నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్. మీ మెథడాలజీలో మీకు బెటర్ ర్యాంక్ వస్తే మంచి కాలేజ్ వస్తుంది అండ్ సీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్. మీ మెథడాలజీలో మీకు మంచి ర్యాంక్ ఉండాలి, అది కూడా మీ కేటగిరీలో మంచి ర్యాంక్ ఉండాలి. మీకు వేరే కేటగిరీతో మనకు సంబంధం లేదు. సపోజ్ మీ ఎస్సీ అయితే ఎస్సీలో మంచి ర్యాంక్ ఉంటే మీకు మంచి కాలేజ్ వస్తుంది. ఎస్టీ అనుకుంటే ఎస్టీతోనే చూస్తారు. బీసీఏ అయితే బీసీఏ, బీసీబీ అయితే బీసీబీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్. మీ కేటగిరీలో మీ మెథడాలజీలో మీకు మంచి ర్యాంక్ వస్తే మీకు సీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఎప్పుడన్నా కూడా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే ఎక్కువ మీకు లాభాలు, ఎక్కువ సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు, మీకు ఎక్కడో ఒక దగ్గర సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకు క్యాస్ట్ రిజర్వేషన్ అండ్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉంటాయి అది కూడా చెప్తాను. ఎందుకంటే ఇవన్నీ విన్న తర్వాతనే మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు ఏదో ఒక దగ్గర సీట్ వస్తుంది. చాలా మంది 4-5 కాలేజీలు పెట్టి నాకు రాలేదని అంటారు. లాస్ట్ ఇయర్ చాలా మందికి చెప్పాను, వాళ్ళు వినరు, వీడియోస్ వినరు. ఎట్లా కొట్ల 4-5 కాలేజీలు పెడతారు, 10,000 ర్యాంక్, 15,000, 20,000, 25,000 ర్యాంక్ వచ్చినా 4-5 పెడతారు. వాళ్ళకు ఆ విషయం తెలియదు. ఈ మెథడాలజీ వైజ్ డివైడ్ అయి ఉంటాయి, ప్రతి మెథడాలజీకి ఇట్లుంటుంది. క్యాస్ట్ రిజర్వేషన్ వాళ్ళకి తెలియదు, ఏదో ఒకటి పెట్టేస్తారు, రాదంటారు, రాదు, చెయ్యరు. సో ఈ విధంగానే ఉంటుంది మనకు. ఇప్పుడు క్యాస్ట్ వైజ్ మనకు రిజర్వేషన్ ఎట్లుంటుందో చెప్తాను. ఒక్కొక్క కాలేజ్లో అందరినీ తీసుకుంటారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీఏ, బీసీబీ, ఎస్సీ, ఓసీ అందరినీ తీసుకుంటారు యాజ్ పర్ రూల్స్. సో ఇక్కడ ఎస్సీకి వచ్చేసి 15% ఆఫ్ సీట్స్ 100 ఉంటే అందులో పక్కా ఎస్సీ వాళ్ళు 15% అంటే 15 మంది ఎస్సీ వాళ్ళని తీసుకుంటారు. ఎస్టీ 10%, బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1, బీసీడీ 7, బీసీఈ 4%. సో ఇవి ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 10% అంటే 10 మందిని తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ స్పెషల్ రిజర్వేషన్ వాళ్ళు ఉంటారు కదా, సో పిహెచ్ క్యాండిడేట్స్. సో పిహెచ్ వాళ్ళకు 5% రిజర్వేషన్ అంటే 100లో 5 మెంబర్స్ పిహెచ్ వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ క్యాప్ 2%, ఎన్సీసీ 1%, స్పోర్ట్స్ 0.5%. సో 0.5% అంటే ఒక 1 or 2 క్యాండిడేట్స్ని తీసుకుంటారు. సో ప్రతి కేటగిరీ నుంచి టాపర్స్ని వాళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఇది కూడా క్రూషియల్ రోల్ ప్లే వస్తుంది. అంటే మీరు ఒక కాలేజ్ పెట్టి 4-5 కాలేజీలు పెట్టి నాకు సీట్ రావాలంటే రాదు, మీకు మంచి ర్యాంక్ ఉన్నా రాదు. ఎందుకంటే మీ కేటగిరీలో మీకు బెటర్ ర్యాంక్ వస్తే పెద్ద ర్యాంక్ అన్న వస్తుంది, కానీ మీ కేటగిరీలో అసలు ఎంతమంది ఉన్నారో మనకు ఐడియా ఉండదు. సో మీరు ఎక్కువ కాలేజ్ పెట్టడం వల్ల మీకు phase 1లో ఏదో ఒక కాలేజ్ వస్తుంది. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే మన ర్యాంక్ ఈ కాలేజ్ వచ్చింది, నేను ఇంకా బెటర్ కాలేజ్ ఎక్కువ పెట్టాలని ఒక ఐడియా వస్తుంది. సో ఎక్కువ కాలేజ్ అయితే పెట్టాలి. సో ఇది మనకు రిజర్వేషన్ ప్రకారంగా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక 100 కాలేజీలు ఒక కాలేజ్ పెట్టారు, ఉస్మానియా యూనివర్సిటీ, 100 సీట్లు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్సీ క్యాండిడేట్ అనుకుందాం, ఎస్సీ అతను 15 సీట్స్కి మాత్రమే ఎలిజిబుల్. సపోజ్ ఓపెన్లో ఈ రిజర్వేషన్ తీయంగా ఓపెన్లో కొన్ని ఉంటాయి, అవి టాపర్స్ ఎస్సీ, మీరు ఏ కేటగిరీ అయినా కానీ అది ఓపెన్లో వెళ్ళిపోతారు. కానీ కనీసం మన రిజర్వేషన్లో మీకు రావాలంటే ఆ 15 మందిలో ఆ 15 మంది మళ్ళీ ఈ కేటగిరీ వైజ్ ఉంటాయి, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్. అంటే ఒక్కొక్క మెథడాలజీకి 3, 4, 2, 1, 5 అట్లా డివైడ్ అయి ఉంటాయి. సో మీరు బెటర్ ర్యాంక్ వస్తేనే మీకు వస్తుంది. ఈ 15 సీట్స్ని మ్యాథ్స్ వాళ్ళకి ఇయ్యరు, ఆ 15లో కూడా మీకు మ్యాథ్స్ వాళ్ళకి కొన్ని ఇస్తారు, సోషల్కి, ఫిజికల్ సైన్స్కి, బయోసైన్స్కి. సో అట్లా డివైడ్ అయి ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో చాలా మంది అనుకుంటారు 18,000 సీట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళకే సీట్ అనేది ఇస్తారు. ఇంప్రాపర్గా 4-5 కాలేజీలు పెట్టి నాకు రాలేదు, 4,000, 3,000 ర్యాంక్ ఉంది, ఎందుకు రాలేదంటే ఇందుకే రాదు. సో ఎక్కువ కాలేజెస్ పెట్టాలి. ఎక్కువ కాలేజెస్ పెడితేనే మీ మెథడాలజీలో మీ కేటగిరీలో మీకు మంచి ర్యాంక్ ఉంటేనే ఇస్తారు, లేకపోతే రాదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ కాలేజీలో 100 సీట్స్ ఉన్నాయి, నేను అన్నిటికీ ఎలిజిబుల్ అనుకుంటారు. అన్నిటికీ ఎలిజిబుల్ కాదు. మీ మెథడ్లో మీ కేటగిరీలో మీకు ఎన్ని ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి వాటికి మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మీరు మెథడాలజీస్ మెయిన్ మెథడ్స్ ఏమొచ్చినాయి ఒక పేపర్ మీద రాసుకోండి. ఆ రెండుట్లో మీకు ఒకటి వచ్చినా ఆ రెండుట్లో ఏది వచ్చినా నాకు ఓకే పర్లేదు అనుకుంటే రెండు మెథడాలజీకి సంబంధించిన కాలేజ్ పెట్టాలి. ఆ రెండుతో నాకు ఒకటే చాలు, నేను వేరేది లాంగ్వేజ్ చేసుకుంటా అనుకుంటే ఆ ఒకటి ఏది ఉందో అవి మాత్రం పెట్టండి. ఫస్ట్ ఫేజ్లో ఒకటి వస్తుంది, కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఏది ఎలిజిబుల్ అయ్యే మెయిన్ మెథడ్ కావచ్చు, లాంగ్వేజెస్ కావచ్చు, అవి తీసుకోవచ్చు. సో అట్లా మీరు కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ సపోజ్ మీకు phase 1లో మీరు అనుకున్న కాలేజ్ రాలేదు, అసలు కాలేజే రాలేదు, సెకండ్ ఫేజ్లో ఏం చేయాలి, ఎక్కువ కాలేజ్ పెట్టాలి. సపోజ్ మీరు అనుకున్న డిస్టిక్లో రాలేదు, మీరు వేరే పక్క జిల్లా కూడా పెట్టాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మీ జిల్లాలో హెవీ కాంపిటీషన్ ఉండొచ్చు, మీ జిల్లాలో 2-3 కాలేజీలో ఉండొచ్చు. సో ఇట్లా కాంపిటీషన్ ఉండడం వల్ల సీట్స్ అయితే రావు. ఎందుకంటే 30,000 మెంబర్స్ ఉన్నారు, 18,000 సీట్స్ ఉన్నాయి.
మీరు ఈజీగా అనుకోవచ్చు 1:2 ప్రకారం పక్కా ఏదో ఒక కాలేజ్ వస్తుంది కదా అట్లా కూడా కాదు. మీ మెథడ్లో ఎన్ని ఉన్నాయి అవి చూసుకోవాలి. మనకు పక్క మెథడ్ పక్క క్యాస్ట్ గురించి అవసరం లేదు. మీ మెథడ్లో మీరు ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అయితే 4,500 సీట్స్ మాత్రమే. మీరు ఎన్ని కాలేజెస్ పెడుతున్నారు, ఆ కాలేజ్లో మనకు ఎన్ని మ్యాథ్స్ ఇస్తారు, ఆ మ్యాథ్స్లో మీ కేటగిరీ ఎంత, మీకు ఎన్ని సీట్స్ ఉన్నాయి. ఎక్కువ కాలేజ్ పెడితే ఎక్కువ అవకాశం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ 10 కాలేజీలు పెట్టిండు, 10 ఇంటూ ఒక కాలేజ్కి 100 సీట్లు వేసుకుందాం, 1000 సీట్లకు అప్లై చేశాడు. ఆ 1000 సీట్లో మ్యాథ్స్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతాను. మ్యాథ్స్కి అంటే 25% సీట్స్. ఆ 25%లో మీ కేటగిరీ ఏంది అట్లా చూడాలి. అట్లా చూస్తారు వాళ్ళు. అట్లా చూసి మీకు సీట్ అలాట్మెంట్ ఇస్తారు. సో చాలా మంది లాస్ట్ ఇయర్ ఎన్నోసార్లు చెప్పిన వాళ్ళు ప్రాపర్గా పెట్టలేరు. సో మంచి ర్యాంక్ వచ్చి కూడా వాళ్ళకి సీట్ రాదు. ఎందుకంటే మీరు కాలేజీలు 4-5 పెట్టి నాకు రాలేదంటే రాదు. ఎక్కువ కాలేజ్ పెట్టాలి, అప్పుడు మీకు ఏదో దగ్గర వస్తుంది. బీఎడ్ మీరు ఎక్కడ వేసినా ఏం కాదు. సో బీఎడ్ అనేది జస్ట్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. మీకు ఎవరికైతే మంచి ర్యాంక్స్ ఉన్నాయి 500 బిలో ఉన్న వాళ్ళకు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, సో ఆంధ్ర మహిళా సభ కావచ్చు, మనకు ఈ మసబ్ ట్యాంక్కి సంబంధించి ఆ కాలేజీలో సీట్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. 1000 బిలో 500 బిలో ఉన్న వాళ్ళకి వస్తుంది. మిగతా వాళ్ళందరికీ ప్రైవేట్ కాలేజెస్ వస్తాయి. సో మీరు ఎక్కడ వేసినా ఏం కాదు ప్రైవేట్లో బీఎడ్. సో లాస్ట్ మనకు బీఎడ్ సర్టిఫికేట్ మాత్రమే కావాలి. సో మీరు ఎక్కడ చదివారో ఎవ్వరు కూడా చూడరు. కాబట్టి మీరు ఎక్కువ కాలేజ్ పెట్టాలి. ఏ కాలేజీలో వచ్చినా పర్లేదు అనుకుంటే మీకు సీట్ వస్తుంది. నాకు ఓన్లీ 5-6 కాలేజీలు కావాలా, మా ఇల్లు దగ్గర ఉన్న కాలేజీ కావాలంటే అక్కడ కాంపిటీషన్ బట్టి ఇస్తారు. సపోజ్ కౌన్సిలింగ్ ద్వారా రాలేదు, కౌన్సిలింగ్ ద్వారా రాకపోతే మీరు మేనేజ్మెంట్లో కూడా వెళ్ళొచ్చు. సో మీకు నచ్చిన కాలేజీలో వెళ్ళి మీరు మేనేజ్మెంట్లో చేరవచ్చు. ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి నాకు బీఎడ్ సీట్ కావాలంటే వాళ్ళు ఇచ్చేస్తారు. సో ఫేజ్ 1 ఉంటుంది, ఫేజ్ 2 ఉంటుంది, ఫైనల్ ఫేజ్ ఉంటుంది. 3 ఫేజెస్లో ఏదో ఒక కాలేజీలో వస్తే ఓకే, లేదంటే మేనేజ్మెంట్లో వెళ్ళొచ్చు. సో ఈ విధంగా మనకు వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మంచి ర్యాంక్ వచ్చి కూడా చాలా మందికి రాదు, వాళ్ళు ప్రాపర్గా పెట్టుకోరు వెబ్ ఆప్షన్స్. సో పెద్ద ర్యాంక్ వచ్చినా మీరు ఎక్కువ కాలేజ్ పెడితే ఏదో ఒక కాలేజ్లో వస్తుంది. ఫేజ్ 1లో ఫిల్ అయిపోయినాయి అనుకోండి, రిమైనింగ్ సీట్స్కే మళ్ళీ ఫేజ్ 2లో ఎలిజిబుల్. సో ఫేజ్ 1 క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎన్ని ఎక్కువ పెడితే అన్ని ఫేజ్ 1లోనే పెట్టాలి. ఫేజ్ 2లో పెడతా అనుకుంటే ఫేజ్ 1లో ఫిల్ అయిపోయినాయి అనుకోండి, అవి వేకెన్సీ కింద రావు. మిగతా ఏవైతే ఉంటాయి అవి వేకెన్సీ కింద వస్తాయి. సో ఫేజ్ 1లోనే మీరు ఎన్ని వీలైతే అన్ని కాలేజెస్ అయితే పెట్టండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.